దేవుడి బాధ బాగా అర్థం చేసుకున్నాడు. దేవుడేమన్నాడు అంటే, నాన్న నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్నావు, ఇప్పుడు నేను పడుతున్న బాధ ప్రత్యక్షంగా నువ్వు వాళ్ళ ముందు అనుభవిస్తేనే తప్ప నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళకి తెలియదురా. నన్ను అర్థం చేసుకున్నావు గనక నా బాధలు నువ్వు భరించాలి. నేను ఎంత బాధపడుతున్నానో ఫిజికల్గా నేను పడుతున్న బాధను నువ్వు జీవితంలో నువ్వు అనుభవించి వాళ్ళకి చూపించాలి అన్నాడు. దాన్ని కూడా ఒప్పుకున్నాడండి యెషయా, దాన్ని కూడా ఒప్పుకున్నాడండి. అందుకే ప్రవక్తలు ఎన్ని శ్రమలకైనా ఎందుకు వచ్చారు అంటే వాళ్ళకి దేవుడి బాధలు అర్థమయ్యాయి, దేవుడి యొక్క కష్టాలు అర్థమయ్యాయి. దేవుడి మానవ సమాజం ఎడల ఎంత దీనంగా ఈ సమాజాన్ని చూస్తూ చెడిపోయిన ఈ సమాజాన్ని బాగు చేసుకోవడానికి ఎవరు చెప్తారు, ఎవరు చేస్తారు నా పని, ఎవరు ప్రకటిస్తారు నా సువార్త, ఎవరు చెప్తారు నా గురించి అని ఆయనకున్న ఆందోళన అంతా వీళ్ళ హృదయాల్లోనికి తెచ్చేసుకున్నారండి. అందుకే ఏం చేయమంటారో చెప్తాండ్రి, నీ కోసం దేనికైనా రెడీ అని వాళ్ళ జీవితాలను పరంగా పెట్టారు. ప్రభు ముందు జీవితాలను పరంగా పెట్టారు. మనం గట్టిగా ఆదివారం ఆరాధన రావడమే కష్టం. మనం అది కూడా ఆ రోజు డ్యూటీ పట్టదనుకోండి, అంతే, టాటా బాయ్ బాయ్. దేనికి? ఆరాధనకి. గట్టిగా 4 సినుకులు పడ్డాయనుకోండి, ఆరాధన కూడా అమ్మా. నిజమే కదా చెప్పండి? ఈరోజు వర్షం పడితే ఎవరు వస్తారు చెప్పండి ప్రార్థనకి? ఎక్కడికి? అబ్బే, తడుచుకుంటూ ప్రార్థనకి వెళ్ళేంత భక్తి మనకి ఉండదు. వాళ్ళు రక్తం కార్చుకుంటూ వెళ్ళారు దేవుడి దగ్గరికి. మళ్ళీ చెప్తున్నాను, నీటి చుక్క నీ మీద పడితే ఆ నీటి చుక్కకు తడిసి నేను దేవుడి దగ్గరికి రాను, ఆ నీళ్లు కూడా నా మీద పడకూడదు అంటావు నువ్వు. వర్షం, వాళ్ళు రక్తాలు కార్చుకుంటూ చేశారు సేవ, రక్తం కార్చుకుంటూ వెళ్ళారు దేవుడి దగ్గరికి. నువ్వు ఇచ్చిన జీవితం నువ్వు ఆనందంగా ఉండాలంటే నా జీవితం పనంగా పెట్టాలి కదా తండ్రి. మరి నీకు ఎలాగొస్తుంది ఆనందం? రక్తాలు కార్చారు దేవుడి కోసం.